ఇక చివరిదైన మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, పూర్వాభాద్ర పాదం, ఉత్తరాభాద్ర, రేవత్యాంతం మీనం. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో జన్మించిన వారు మీనరాశి కిందకు వస్తారు. ఈ మీనరాశి వారికి గ్రహాలు దైవానుగ్రహాన్ని బలంగా సూచిస్తున్నాయి. జన్మంలో శని నడుస్తుండంటే మీనరాశిలోనే శని ఉన్నాడు. జన్మంలో శని నడుస్తున్నప్పటికీ మీ రాశి గురుక్షేత్రం కాబట్టి శని ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. జూన్ నుంచి పంచమ స్థానంలో ఉచ్చస్థానంలో గురువు వచ్చి అక్కడి నుండి లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి గొప్ప రక్షణ కవచంలా గురువు మిమ్మల్ని కాపాడుతాడు. జన్మంలో మీనములో శని ఉన్నప్పటికీ కూడా జూన్ నుంచి పంచమ స్థానము కర్కాటక రాశిలోకి పంచమ స్థానంలోకి బృహస్పతి వచ్చి అక్కడి నుండి లగ్నాన్ని శని చూడడం వలన ఆయన రక్షణ కవచంలా మిమ్మల్ని కాపాడుతాడు. ఏ ఆపద వచ్చినా ఎవరో ఒకరు దైవంలా వచ్చి మిమ్మల్ని కాపాడుతారు. 12వ ఇంట రాహు వల్ల శుభ ఖర్చులు ఉంటాయని చెప్పవచ్చును. ద్వాదశంలో రాహు ఉండడం వలన శుభకార్యాలకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే శని ఇచ్చే బద్ధకాన్ని వదిలించుకుంటే చురుగ్గా ఉంటే ఈ ఏడాది విజయం మీది. అంటే శని బద్ధకాన్ని ఇస్తాడు, నిద్రనిస్తాడు, కానీ బృహస్పతి ఏం చేస్తుంటాడు, లే అని లేపుతుంటాడు. శనేమో నిద్రమత్తునిస్తాడు, బృహస్పతి ఏమో నిద్ర లేపుతుంటాడు. కాబట్టి బద్ధకాన్ని వదిలించుకోవాలి. బద్ధకాన్ని వదిలించుకొని చురుగ్గా ఎవరైతే ఉంటారో వారికి, ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరము విజయం మీకే వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మీరు బద్ధకాన్ని తగ్గించుకోవాలి. ఇక ఈ మీనరాశి వారు నవగ్రహ పీడాహర స్తోత్రము లేదా శని స్తోత్రము పారాయణం చేయడము, శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ సింధూరధారణ అర్చన చేయడము, అట్లాగే పాదరక్షలు లేని వారికి చెప్పులు, గొడుగు దానం చేయడం, ఇటువంటి సులభ పరిహారాలు చేస్తే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరము అంతా శుభంగా ఉంటుందని చెప్పవచ్చును.